రైస్లోకి ఒక చెక్క, నేనేంటో తెలియదు, బిర్యానీ కొన్ని లైట్గా వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ రైస్కి పట్టడానికి కొంచెం పుదీనాకు, రైస్కి సాల్ట్ రైస్కి కొంచెం పట్టడానికి సాల్ట్, నెయ్యి. రైస్ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం నెయ్యి. నా ఇంట్లో నెయ్యి కాబట్టి తప్ప వేసేస్తాను. ఇప్పుడు దీని మీద మూత పెడితే జల్దీ వస్తుంది, ఈడే ఉండాల్సి వస్తుంది. రైట్. ఈలోపు ఆనియన్స్ రెడ్గా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఎంత ఎగితే బిర్యానీకి అంత మంచిగా అనిపిస్తుంది. పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు. ఖాళీగా ఉండద్దు, వంట చేస్తుంటేనే అన్నీ సర్దేసుకోవాలి. ఓకే. ఆల్రెడీ ఇందులో నా కొడుకు కారము, ధనియాల పొడి, పెరుగు అన్నీ వేసి కలిపే పెట్టిండు. ఇంకా దీంట్లో అయితే అవసరం లేదు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఎర్రగా వేగిపోయినాయి, ఎర్రగా వేయాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేయాలి. ధనియాల పేస్ట్, అల్లం పేస్ట్, ఆనియన్స్ అయితే ఇంత రెడ్గా అయితే వేసుకోవాలి. పచ్చి ఉంటే కర్రీ లెక్క అనిపిస్తుంది. పన్నీర్ టిక్కా, పన్నీర్ కింద అక్కడ పన్నీర్ టిక్కా, ఇప్పుడేమో పన్నీర్ బిర్యానీ అయింది. ఆడవాళ్ళు ఎన్ని పాత్రలైనా పోషిస్తారంట. పుట్టినాక కూతురుగా, తోడబుట్టినలాగా, పెళ్ళయ్యాక భార్యగా, తల్లిగా, ఇన్ని. అలాగే పన్నీర్ కూడా పాత్ర పోషిస్తుంది.
హైలో పెట్టుకోవద్దు, హైలో పెట్టుకుంటే మారుతుంది. నాకు కొత్తిమీర పొడినట్టు కొంచెం వేసుకోండి. బాగా తిప్పుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం, మంచి స్మెల్ అయితే వస్తుంది. మా బాబు ఇందులో పెరుగు అన్నీ వేసేసి పెట్టండి. రెండు నిమ్మకాయలు వేస్తే తింటుంది. 2 నిమ్మకాయలు, హాఫ్ కేజీకి 1 నిమ్మకాయ అయితే సరిపోతుంది. నేను 2 వేస్తున్నాను. అంటే హాఫ్ కేజీ మీద కొంచెం ఎక్కువ అన్నమాట. ఇది పెరుగు వాటరు ఇవన్నీ కొంచెం గ్రేవీగా ఉండాలి కదా. ఆల్రెడీ మా బాబు దీంట్లో కొన్ని ఫ్రై చేసి పెట్టాడు కూడా, పన్నీర్ టిక్కా ఫ్రై. కొద్దిగా రైస్ ఎంతవరకు వచ్చింది. బయట మా లాసి ఉన్నట్టుంది, అరుస్తుంది నన్ను మర్చిపోయారు అని. కొంచెం ఇంత అయింది. ఇంకొంచెం కుక్ 20% కుక్ అయితే ఇది సరిపోతుంది. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. పన్నీర్ కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఇలా అది కొంచెం తీసేసుకోవాలి బౌల్లోకి. అంటే చాలామంది ఏంటంటే వేరే గిన్నె పెట్టి దాంట్లో చేస్తారు. ఇన్ని గిన్నెలు ఎందుకు, నాకు ఎక్కువ గిన్నెలు చేయడం అంత ఇష్టం ఉండదు. కాబట్టి కొంచెం ఇలా లేయర్ వేసుకొని ఫస్ట్ లేయర్ రైస్ చేసుకో. ఇది లేయర్. సెకండ్ లేయర్ ప్రాసెస్. ఇలా వేసుకుంటే రైస్ పక్క నుంచి మనం తీసిన మంచిగా రైస్ అంతా మంచిగా వస్తుంది. నేను ఎక్కువ వండట్లేదు కాబట్టి 2 లేయర్స్కి వేసిన అనమాట. ఒకసారి
కొత్తిమీర పుదీనాకు పుదీనాకు సారీ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ విడిగా వేపలేదు కదా, అంత ప్రొఫెషనల్స్ కాబట్టి కాదు, కాబట్టి ఇవన్నీ ఎక్కువ వేసి తీసి పక్కన వేపి పెట్టడం అంటే ఎందుకు లేని అందులో వేసేసిన కొంచెం నెయ్యి. ఆల్రెడీ మనము ఆనియన్స్ వేపేటప్పుడు వేసినాము, కొంచెం రైస్లో వేసాము. ఇప్పుడు కొంచెంసేపు వదిలేద్దాం. ఇవి పాలు, కుంకుమ పువ్వు. పాలలో కొంచెం గోరొచ్చిన పాలలో కుంకుమ పువ్వు వేసి ఉంటే జల్దీ కొంచెం ఇలా మంచి కలర్ వస్తుండే. నేనేమో చల్లటి పాలల్లో వేసిన కాబట్టి ఎక్కువ కలర్ ఏం రాలేదు. జల్దీ కొంతసేపు ఆగితే వస్తుంది అన్నట్టు. అదే ఇందాకడే నానేయాల్సింది, పాలల్లో నానపెట్టాలి. లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. విజయవాడలో కదా, కొంచెం ఇక్కడ వాళ్ళకి కొంచెం అర్థం కాకపోవచ్చు కొంతమందికి. ఇప్పుడే చూసారా రైస్, వావ్. కానీ ఇప్పుడే కాదు, ఇంకొక 5 minutes ఆగితే మంచిగా అవుతుంది. అయిపోయి ఉంటుంది. పన్నీర్ బిర్యానీ నేనే చేశాను కదా, బాగానే ఉందంట. ఎవరైనా తిని చెప్తే బాగుంటుంది. రివ్యూ కూడా అత్తే చెప్తాను. నేనే చెప్తా, ఒక్క నిమిషం. చూసుండే నేను ఊరిపోతుందండి. నాకు ఎక్కువ గ్రేవీ ఉంటే ఇష్టం ఉండదు. నేను ఎక్కువ గ్రేవీ తినను. నాకు అంత వైట్ రైసే ఇష్టం ఎక్కువ. మా చిన్న అబ్బాయికి కూడా వైట్ రైసే ఇష్టం. మా పెద్దోడే బాగా ఎక్కువ ఇంత కర్రీ వేసుకుని తింటాడు. కక్కుర్తుందండి, చల్లగా అయ్యే వరకు కూడా ఆగను నేను. ఏంటో చెత్తగా ఉంది, బాగానే ఉంటుంది సత్య. నిజంగా చాలా బాగుంది. నేను సూపర్ చేసిన. నిజంగా నాలో కూడా ఇంత టాలెంట్ ఉందని నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది. మా కోడలికి చాలా బాగుంది అక్క. బాగుంది కదా. రెస్టారెంట్ తెచ్చుకున్న దానికంటే బాగుంది. రెస్టారెంట్ ఏమేస్తారు, వాళ్ళు బొందేస్తారు, ఎట్లా చేస్తారు. ఎప్పటిదో పన్నీర్ పెట్టేసి, ఆ పన్నీర్ అది ఇది ఫ్రెష్ పన్నీర్ మనము తెచ్చుకుంటాం కాబట్టి, ఎక్కువ నిలవ పెట్టాం కాబట్టి, నెయ్యి వేసి చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది. ఎక్కువ తినకూడదు, షుగర్ డైట్ అనడం వరకే. తినడం లేదు మేమే, ఇదే ఎక్కువ అంటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటి వరకు చూసారంటే కొంచెం మా వీడియో కొద్దిగా నచ్చుంటుంది కదా, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ మాత్రం కొంచెం మంచిగా పెట్టండి అబ్బా. బాయ్. పన్నీర్ బిర్యానీ.